మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కూటమి పాలనలో కేసులు వెంటాడుతున్నాయి. ఇటీవల పల్నాడు జిల్లా పర్యటనకు వెళ్తున్న సందర్భంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం కింద సింగయ్య అనే వ్యక్తి మృతి చెందారని, ఆ ఘటనలో జగన్ను ఏటూగా నిందితుడిగా చేర్చిన సంగతి తెలిసిందే. తాజాగా వైఎస్ జగన్తో పాటు మరికొందరు వైసీపీ నేతలపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 19న గుంటూరులోని మిర్చి యార్డుకు జగన్ వెళ్లారు. గిట్టుబాటు ధర లేకపోవడంతో ఇబ్బంది పడుతున్న మిర్చి రైతులను జగన్ పరామర్శించారు. జగన్తో పాటు మాజీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్, గుంటూరు మాజీ మేయర్ కవాటి మనోహర్ నాయుడు తదితరులు ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో అనుమతి లేకుండా మిర్చి యార్డుకు వెళ్లి జగన్ ప్రసంగించారని కేసు నమోదు చేయడం గమనార్హం. అలాగే జగన్ వెంట ఉన్న మాజీ మంత్రి అంబటి, అప్పిరెడ్డి, మెదుగులు, కవాటి తదితరులపై కూడా నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ ముఖ్య నాయకులకు 41A నోటీసులు ఇచ్చి పిలిచినప్పుడు విచారణకు రావాలని నోటీసులు పేర్కొన్నారు. వైసీపీ నేతలపై నిత్యం కేసులు నమోదు చేయడం ప్రహసనంగా మారింది. గుంటూరు మిర్చి యార్డులో ఫిబ్రవరి 19న జగన్ పర్యటిస్తే ఇంతకాలానికి కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో పోలీసులకే తెలియాలి.